హలో ఫ్రెండ్స్, నేను డాక్టర్ సురేష్ బాబు, సీనియర్ సైకాలజిస్ట్, బిహేవియర్ థెరపిస్ట్. చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని తీసుకొస్తున్నారు. మా వాడు సెల్కి అడిక్ట్ అయిపోయాడు సార్, అసలు పుస్తకం పట్టట్లేదు సార్, కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు సార్. ఇటువంటి వ్యక్తులు, అది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కూడా సెల్ ఫోన్ నుంచి, ఆ అడిక్షన్ నుంచి బయటపడడానికి నెంబర్ 1 చేయాల్సిన మొట్టమొదటి పని, ఒక 21 టైమ్స్ మీ సబ్కాన్షియస్లో, మీ మైండ్లో బాగా నాకు సెల్ఫ్ కంట్రోల్ పవర్ పెరగాలి, సెల్ పట్ల సెల్ఫ్ కంట్రోల్ పవర్ పెరగాలని మార్నింగ్ నైట్ టైం 21 టైమ్స్ అనుకోండి. రెండవది, వీటికన్నా ఇంపార్టెంట్ అంశాలు, మీరు ఒక 5 నుంచి 7 హాబీస్ తీసుకోండి. ఈ 5 నుంచి 7 హాబీస్ తీసుకున్నప్పుడు ఈ సెల్ ఫోన్ అడిక్షన్ని వదిలేస్తారు. ఉదాహరణకు బుక్ చదవడం కావచ్చు, స్విమ్మింగ్కి వెళ్ళడం కావచ్చు, వాకింగ్కి వెళ్ళడం కావచ్చు, రన్నింగ్ వెళ్ళడం కావచ్చు, లేదా కొన్ని యాక్టివిటీస్ కావచ్చు. ఇలా చేయడం ద్వారా ఈ సెల్ ఫోన్ని స్లో చేయడానికి ఉంటుంది. మూడవది, సెల్ ఫోన్ వల్ల కలిగే అనర్థాలు మీ మైండ్లో బాగా పెట్టుకోండి. దీని ద్వారా యాంగ్జైటీ పెరుగుద్ది, నిద్రలేమి సమస్యలు ఉంటాయి. ఎక్కువసేపు మీరు చూశారంటే మీ యొక్క శారీరక, మానసిక, ఉద్వేగ విషయాల్లో మార్పులు వస్తాయి. అందుకని సెల్ ఫోన్ని లిమిట్ చేయాలా అనేది చేసుకోండి. తర్వాత దీంతోపాటు ఆర్థికంగా పెరగడానికి, అందుకనే పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్, సోషల్ లైఫ్, ఎథికల్ లైఫ్, ఇలా ఈ లైఫ్ పార్ట్స్ని డివైడ్ చేసుకొని సెల్ ఫోన్ ఎంతవరకు ట్రిగ్గర్ అవుతుంది, అసలు ఏంటి, ఇది యాంగ్జైటీని ఎలా పెంచుతుంది, యాంగ్జైటీని తగ్గించే ఎక్సర్సైజ్ చేయండి. దీని ద్వారా సెల్ ఫోన్ని కంట్రోల్ చేస్తారు. థ్యాంక్ యూ.